సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. బంగారం కొంతమందికి ఇదొక ఎమోషన్. పెళ్ళున్నా ఏదైనా ఫంక్షన్ ఉన్నా ఖచ్చితంగా బంగారం అయితే ఉండాల్సిందే. ఒకప్పుడు మధ్యతరగతి వాళ్ళకు కూడా అందుబాటులో ఉండే బంగారం ధరలు ఇప్పుడు రోజు రోజుకు పైకి ఎగబాకుతూ అందనంత ఎత్తుకి చేరుకుంటున్నాయి. ఇప్పటికే గోల్డ్ రేట్ 1,00,000 దాటిందని బాధపడుతుంటే భవిష్యత్తులో బంగారం ధరలు ఎలా ఉంటాయో అనే ఒక వార్త వైరల్గా మారింది. బంగారం ధరలు ప్రస్తుతం 1,00,000 రూపాయల వద్ద ఉన్న విషయం తెలిసిందే. అయితే భవిష్యత్తులో బంగారం ధరలు ఎలా ఉంటాయంటే పసిడి ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్ ఒకటి వెలుగులోకి వచ్చింది. బంగారం ధరలు వచ్చే సంవత్సరం చివరి నాటికి ఔన్సుకు $4,000 చేరుకుంటాయని నిపుణులైతే అంచనా వేస్తున్నారు. అంటే మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 3.47 లక్షలు. దీనికి అనేక కారణాలున్నట్లుగా తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు ఆర్థిక, రాజకీయ అంశాలు భవిష్యత్తులో బంగారం పెరుగుదలకు కారణమవుతాయని ఒక గట్టి అంచనాగా చెబుతున్నారు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు కోతలు, బలహీనమైన డాలర్, ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకుల బంగారం నిల్వల పెరుగుదల వంటి అంశాలు బంగారం ధరలను భవిష్యత్తులో విపరీతంగా ప్రభావితం చేస్తాయని నిపుణులైతే అంచనా వేస్తున్నారు. బంగారం ధరలు ఈ ఏడాది చూసుకున్నట్లయితే గోల్డ్ ధరలు 25% పైగా పెరిగినట్లు మనకు తెలిసిందే. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సుంకాల నిర్ణయాలు బంగారం ధరలను విపరీతంగా ప్రభావితం చేశాయి. ట్రంప్ తీసుకున్న అనిశ్చిత వాణిజ్య విధానాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని బాగా కలిగించాయి. ఈ నేపథ్యంలోనే బంగారం వంటి ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్ వైపు ఇన్వెస్టర్స్ అయితే వెళ్లిపోయారు. దీంతో బంగారం ధరలు ఒక్కసారిగా చుక్కలను తాకాయి. సామాన్యులకు అందకుండా పోయిందని ఆర్థిక విశ్లేషకులైతే చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఫెడరల్ రిజర్వ్ విధానాల్లో మార్పు బంగారం ధరలను భారీగానే ప్రభావితం చేసింది. డాలర్ విలువ తగ్గడంతో ఇన్వెస్టర్లు బంగారాన్ని సేఫెస్ట్ డిమాండ్గా భావించారు. ఇక కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోలు పెరగటం వంటి అంశాలు కూడా మార్కెట్లో బంగారానికి డిమాండ్ పెరిగేలా చేస్తున్నాయి. బలహీనమైన డాలర్ కారణంగా ఇతర దేశాలకు బంగారం కొనుగోలు చేయటం తక్కువ ఖర్చుతో ఉండటంతో పసిడి డిమాండ్ బాగా పెరుగుతోంది. కొన్ని నిధులు ఇప్పటికే బంగారంపై పెట్టుబడి కేటాయింపులను 5% నుంచి రెట్టింపు చేశాయి. ఇది గోల్డ్ పట్ల ఉన్న ఒక నమ్మకాన్ని చూపుతుంది. ఆగస్టు నెల మార్కెట్లకు జనరల్గా ఇన్కన్సిస్టెంట్గా ఉండే టైం కావటం వల్ల ఇన్వెస్టర్స్ తమ పోర్ట్ఫోలియో డైవర్షన్ పెంచే ప్రయత్నంలో ఉన్నారని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో తక్కువ గ్రోత్, ఈ పన్నుల భారాలు, అలాగే ఫెడరల్ రిజర్వ్లో వచ్చే హై చేంజెస్ ఉంటే ఆ ఎఫెక్ట్ అమెరికా డాలర్పై పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది బలహీనపడితే ఇంటర్నేషనల్ లెవెల్లో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లపై పడే అవకాశం ఉంది. ఏది ఏమైనా నిపుణుల అంచనా ప్రకారం అయితే 2026 నాటికి బంగారం ధరలు 3 లక్షలు దాటే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పెట్టుబడిదారులు దీన్ని దృష్టిలో ఉంచుకొని తమ ప్రణాళికలు వేసుకోవాలని సూచిస్తున్నారు. మరి ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటి? కమెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.